దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు ఒకసారి మనం చూసుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టుకొని ఉన్న శిశువును చూచి ఈ శిశుని గురించి చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంత గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్ర గానము చేయుచు తిరిగి వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవా, నీకు వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయం అందు నీ కృపను బట్టి మరి దేవా, ఈ యొక్క మార్నింగ్ డివోషన్ లో మేమున్నాము అని అంటే అది కేవలం నీ కృప తండ్రి. మరి సజీవ లెక్కల్లో ఈ ఉదయకాల సమయం అందు నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, పావనుడా, నీకు వందనాలు దేవా. మరి యొక్క సమయమందు అయా డివోషన్లో నీ వాక్య ధ్యానము చేయుచుండగా నీ కృపను బయలుపరచండి. నన్ను నీ నోటి బూరగా వాడుకొనండి. నిజమైన క్రిస్మస్ ఆనందము, మరి నిజమైన క్రిస్మస్ యొక్క సంబరాల గురించి ప్రభా మాట్లాడుచుండగా యేసు నామమున ప్రభా నీ కృపను, నీ వెలుగును, నీ ముఖకాంతిని మాపై నిలిపి మా హృదయములను మనస్సులను కడుగుమని అయా నీ శ్రేష్టమైన వాక్యంలో నిలుపుకున్నటకు మాకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 2వ అధ్యాయము 15 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే మరి సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జన్మించినప్పుడు దూతలు మనం చూస్తాం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఆశ్చర్యం ఏంటి అని అంటే, ప్రభు యొక్క సువార్త చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ప్రభు యొక్క దూత వెళ్ళి ఆ శుభవార్త తెలియజేయాలని మరి మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే కాపరులు ఆ యొక్క సమయమందు కానీ, ఆ యొక్క వాళ్ళు వింటున్న సందర్భాన్ని బట్టి కానీ, లేకపోతే ఈ ఇజ్రాయేలు దేశము ఈ ప్రాంతమంతున్న గొర్రెల కాపర్లకు అందరికీ కూడా ఎలాంటి విలువ ఉండేది కాదు. ఎందుకు అనంటే, గొర్రెల కాపరులు అంటే ఇప్పుడు మన దేశంలో దళితులుగా పిలిచబడుతున్న వారు ఏ రీతిలో అయితే పీడింపబడేవారో, మరి అదే రీతిలో కూడా గొర్రెల కాపరులు అనబడిన వారు మరి ఇజ్రాయేల్ ప్రాంతంలో మరి అక్కడ ఉన్న యూదులు గాని, ఇజ్రాయెల్స్ గాని ఎవరైనా కూడా మరి గొర్రెల కాపర్ని కూడా సేమ్ అదే భావనతో చూసేవారు, లైక్ ఏ సమరిటన్ లాగా. అయితే విచిత్రం ఏంటి అని అంటే, ఈ యొక్క వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. ఏమని అని అంటే, మోషే మంద కాచుకొనుచుండగా మండుచున్న పొదలోకి వెళ్ళి దేవుడు ఆయనను దర్శనమిచ్చినాడు. దావీదు మహారాజు మంద కాచుకొనుచుండగా సామ్యుయేల్ని పంపించి రాజుగా తనను అభిషేకించినాడు. ఆమోసు మంద కాచుకొనుచుండగా ఆయనను అక్కడి నుంచి పిలిచినాడు. ఇలా అనేక రకాలుగా మనం చూసుకుంటూ ఉంటుంటే, గాడ్ వాజ్ చూజన్ ఓన్లీ బిజీ పీపుల్, నాట్ లేజీ పీపుల్. ఆ సమయమందు దేవుడిని నిమిత్తము గాని, లేకపోతే వారి పనుల నిమిత్తం గాని ఎవరైతే మేలుకుగా ఉండి వారి పనులను సక్రమంగా చేస్తా ఉన్నారో దేవుణ్ణి వారిని ప్రేమించి వారికి సువార్తను ఇచ్చినారు. మేబీ దేవదూత అదంతా చూసింటది. క్రీస్తు పుట్టినాడు పశుల తొట్టిలో, మరి పరుండబెట్టినారు కాబట్టి దేవదూత అది అక్కడక్కడ మొత్తం చూసినప్పుడు ఎవరు ఆమె కంట్లో పడకపోవచ్చు. దేవదూత కంట్లో పడకపోయేసరికి మందను కాచుకొనుచున్న, మళ్ళా ఎప్పుడంటే ఇది అర్ధరాత్రి వేళ 8వ వచనంలో మనం చూస్తాం. అర్ధరాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఇక మేము అర్ధరాత్రి అయింది కదా, గొర్రెల చుట్టూ కంచె పోయి పడుకుందామనే ఒక గొర్రెల కాపర్లు అనుకోలా.
అర్ధరాత్రి వేళ గుణంగా వాళ్ళు మందను కాచుకొని చూపెట్టుకొని ఉన్న సమయమున దూత వెళ్ళి వాళ్ళకు శుభవార్త చెప్పింది. వారి చుట్టూ వెలుగు ప్రకాశింపజేసింది. ఎప్పుడు అలాంటి వెలుగు వాళ్ళు ఎందుకు పామరులుగా ఉన్నారు? ఎందుకంటే వారు అంటరా ఉన్నారు. ఎందుకనంటే వారు మరి లోకంలో గాని, వారి చుట్టూ ఉన్న జనాల దృష్టిలో గాని, వారు ఒకలాంటి రీతిని, అలాంటి స్టేటస్ కలిగిన వారిగా వాళ్ళు కనబడుతున్నప్పుడు, వారందరికి ఉన్నప్పుడు, ఒక విచిత్రమైన వెలుగు వారి పైన పడినప్పుడు, వారు భయపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ప్రభుదూత, మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోనండి. మిక్కిలి భయపడినారు. అప్పుడు ప్రభుదూత ఏమంటున్నాడంటే, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోష సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త అక్కడున్న గొర్రెలకు. చూడండి, దేవుడు తన కుమారుని యొక్క జన్మదినం గురించి, ఆయన రక్షకుడు వచ్చాడని ఈ భూమిపైనున్న ప్రకటించినప్పుడు అధికారులు లేరు, విద్యావంతులు లేరు, ధనికులు లేరు, అక్కడ మతనాయకులు లేరు, రాజులు లేరు. లోకాన్ని మార్చే ఈ సంభవాన్ని పేదలుగా, వినయవంతులుగా అయి ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేయడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే సేమ్ శుభవార్త దూత వెళ్ళి జ్ఞానులకు తెలియపరచలేదు. వాళ్ళ యొక్క లోకంలో ఒక అద్భుతం జరిగినప్పుడు ఒక నక్షత్రము మొలిసింది. దాన్ని బట్టి వాళ్ళు వెతుకుతూ ప్రభువును చేరేందుకు చాలా సమయం పట్టింది వారికి. కానీ ఇక్కడున్న గొర్రెల కాపరికి వెంటనే, ఎందుకనంటే వినయవంతులుగా వీరు దేవుని యొక్క దృష్టి కనిపించినారు. వాస్తవం చెప్పాలంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళ అర్ధరాత్రి వేళలో మేలుకోత ఉన్నారు. వాళ్ళు దేవుని దృష్టిలో పడ్డారు. పడ్డ వెంటనే మనం చూద్దాం 15వ వచనంలో, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, దూతల సమూహము దేవుని స్తుతిస్తూ ఈ భూలోకం పైకొచ్చింది. వారంట వారి యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తరువాతనంట ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు చేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితోనొకడు చెప్పుకున్నాడు. బెత్లెహేము వరకు అనంటే ఇట్స్ సమ్ డిస్టెన్స్ ఉండొచ్చు. నాకు తెలిసి వాళ్ళు ఉంటున్న దానికెళ్ళి ఆ యొక్క ప్రాంతానికి గాని కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు. కొన్ని మైళ్ళ దూరం ఉండొచ్చు. వాళ్ళు అంటా ఉన్నారు, ప్రభువు మనకు తెలియపరిచినాడు కాబట్టి మనం వెళ్ళి చూద్దాం. ఈ శుభవార్త మనకు చెప్పినారు కాబట్టి మనం వెళ్ళి చూద్దాం. మెలకుగా ఉండడం వల్ల వాళ్ళు శుభవార్త వినాల్సి వచ్చింది. శుభవార్త వినడం వల్ల వాళ్ళకు క్రీస్తును చూడాలన్న ఆశ వాళ్ళలో పుట్టింది. విచిత్రం ఏంది అనంటే నక్షత్రాన్ని చూసినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ముగ్గురుగా బయలుదేరి అడుక్కుంటూ ఆ నక్షత్రాన్ని చూస్తూ రాత్రంతా ప్రయాణము, పగలంతా చుక్క కనిపించేంత వరకు పగలంతా రెస్ట్ తీసుకోవడం, రాత్రంతా ప్రయాణం. వాళ్ళు ప్రయాస పడుతూ వెళ్ళిపోయినారు. ఎవరు? జ్ఞానులని చెప్పబడుతున్నవారు. కానీ మనం ఇదే వాక్యమును మనం ట్యాగ్ చేసి చూస్తే 1 కొరింథీయుల్లో 1వ అధ్యాయము 22వ వచనంలో చక్కగా వాక్యము పౌలు బోధిస్తా ఉన్నాడు అక్కడ. ఏమని బోధిస్తా ఉన్నాడు? 1 కొరింథీ 1వ అధ్యాయము 26 వచనంలోకి వెళ్ళి మనం చూస్తాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని అంటే జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇక్కడ గొల్లవారికి శుభవార్త తెలియజేయడానికి కారణం ఏంటి అనంటే, వాళ్ళ మనసులో పాతుకపోయిన ఒక నీచమైన వారి పట్ల అక్కడ ఉన్న ఒక నీచమైన స్వభావం ఏదైతే ఉందో, గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు పొలంలో ఉండాల్సిన వాళ్ళు, గొర్రెలను కాచేవారు. వాళ్ళు ఏది ఉన్నా కూడా ఊరు బయట ఉండి వాళ్ళ మందలను ఆపుకోవాల. అలాగని వీళ్ళతో సరిగా వచ్చి వాళ్ళు యొక్క సామర్థ్యాన్ని సావాసాన్ని చేసే అవకాశాలు వాళ్ళకు ఉండేవి కాదు. ప్రభు యొక్క శుభవార్త వెర్రివారైన వారి యొద్దకు అంటే వినయవంతులైన వారి యొద్దకు వెళ్ళింది.
జ్ఞానులను మించిన దర్శనం వారికి దొరికింది. ఎందుకనంటే పుట్టిన వెంటనే పరలోక దూత సమూహము వారి పైకి వచ్చింది, ప్రభు వెలుగు వారి పైన పడ్డది. దానిని చూసుకొని వారు ధైర్యం తెచ్చుకున్నారు, శుభవార్త విన్నారు. మేలుకుగా ఉండడం వల్ల అనేకమైన అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తాం. వారికి దేవుని యొక్క సువార్త తెలియపరచడానికి కారణం ఏంటి అనంటే, వెర్రివారైన వీరిని దేవుడు ఎన్నుకోవడానికి ఈ లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపడేందుకు వాళ్ళను జ్ఞానులుగా మార్చేందుకు. చూడండి, విన్న వెంటనే వాళ్ళకు ఆశ కలిగింది, ఎవరిని? ప్రభును చూద్దాం. బెత్లెహేం అనేది ఒక 10 మైళ్ళు ఉండొచ్చు, 5 మైళ్ళు ఉండొచ్చు. ఆ అర్ధరాత్రి వేళన విన్న వెంటనే వాళ్ళు బయలుదేరినారు ప్రభువుని చూడడానికి. మళ్ళీ అది ఎట్లనంట, 16వ వచనంలో, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా, వాళ్ళు టైం తీసుకోవాల, తొందరగా వెళ్ళినారు. దేవుని పరిశుద్ధులు మన పద్ధతి లాంటివి. ఎలాగనంటే దేవుని యొక్క పరిశుద్ధమైన శుభవార్తను విన్నప్పుడు వాళ్ళు కలిగి ఉన్న పద్ధతులు, వాళ్ళు కలిగి ఉన్న ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. వారు విన్న శుభవార్తను వేకిరమే వాళ్ళు అమలు పరిచేందుకు త్వరగా వెళ్ళిపోయినారు ప్రభుని చూడడానికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? చెప్పబడిన ఆ శుభవార్త గురించి అక్కడ ప్రచురము చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నారు. మనం 13వ వచనం చూస్తా ఉన్నాం. వారు చూచి ఈ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. క్రీస్తు జన్మించిన యొక్క సువార్తమానము మొట్టమొదటిగా ప్రకటించినది దేవదూతల్లో. ఆ తర్వాత గొల్లెలు తన తల్లి అయిన మరియతో, తండ్రి అయిన యోసేపుతో వాళ్ళు ప్రచురం చేస్తూ ఉంటే మరి ఆ మాటలన్నీ కూడా తలపోసుకుంటా ఉందన్నమాట. మనం చూస్తాం. నేను యాక్చువల్గా ఈ మధ్యలో సోషల్ మీడియాలో పుట్టపర్తి సాయిబాబా గారు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినం గురించి ఆ మధ్యలో ఒక క్లిప్ వచ్చింది. ఆయన ఏదో చెప్తూ క్రిస్మస్ సందర్భంగా ఆయన ఆశ్రమంలో క్రీస్తు ప్రభు వారి గురించి బోధిస్తూ తూర్పు దేశం నుంచి 3 రాజులు వచ్చినారు, వాళ్ళు వచ్చి 3 కానుకలు ఇచ్చినారు అని చెప్పేసి దానికి నిదర్శనంగా ఏదో చెప్తా ఉన్నారు. అది లేఖనము నెరవేర్పని ఆయన చెప్పినప్పుడు కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఏంది పుట్టపర్తి సాయిబాబా క్రిస్మస్ సందర్భం ఏదో, అది ఇయర్ ఏదో నాకు తెలియదు కానీ క్లిప్ బాగా వైరల్ అవుతుంది. మన గ్రూప్ లో కూడా ఎవరు పెట్టారు, జస్ట్ ఒక 30-40 సెకండ్స్ ఉండే క్లిప్ పెట్టినప్పుడు మనము అంటే నా ఆలోచన అకార్డింగ్ టు మై అండర్స్టాండ్, మనమేమో జ్ఞానులమని చదువుతాం, ఈయననేమో రాజులు అని చెప్తా ఉన్నారు. అసలు ఏంది ఇది? ఎక్కడ మళ్ళా లేఖనం నెరవేర్పని ఈయన చెప్తా ఉన్నాడు, ఎక్కడ నేను ఇది వినలేదని చెప్పి కొంచెం డీప్ గా మళ్ళీ నేను దాన్ని పరిశోధించి చూసినప్పుడు, దానికి ట్యాగ్ అయిన రిఫరెన్స్ చూసినప్పుడు కీర్తన 72వ కీర్తన 10వ వచనం నుంచి కింద ఆ యొక్క జ్ఞానులకు నిదర్శనముగా, అంటే జ్ఞానులు అనబడుతున్న వారిని రాజులుగా అక్కడ సంబోధించడం జరిగింది. రాజులుగా తీసుకొని వాళ్ళు ఆయనకు కానుకలు అర్పించేదారు, అన్యజనులు ఆయనకు లోబడేదారు. అక్కడ మనం ఒకసారి చూద్దాం ఆ కీర్తన 72 ఒకసారి 10వ వచనంకి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. అక్కడ సేమ్ వీళ్ళకు జ్ఞానులైన వారికి నిదర్శనమైన ఒక లేఖనం అన్నమాట, వాళ్ళకు సూట్ అయ్యే ఒక లేఖనం. తర్షీసు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబరాజులను కానుకలు తీసుకొని వచ్చేదారు. రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరపరాధులను అతడు విడిపించును. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. ఇలా ఈ రీతిలో ఇక్కడ చదివినప్పుడు ఓకే, దీని ఆయన ట్యాగ్ చేసి చెప్తా ఉన్నాడు కదా అని చెప్పేసినప్పుడు నాకు అర్థమైంది. మరి పశుల పాకలో ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే శుభవార్త బోధించబడినప్పుడు వెంటనే ఎవరు? వెర్రివారైన వారు, మరి వినయవంతులుగా పిలువబడుతున్న గొర్రెల కాపరికి దేవుడు దర్శనం ఇచ్చి వారికి శుభవార్త చెప్పి మరి క్రీస్తును దర్శించుకునేటట్టుగా దూత యొక్క వాక్యము మరి అక్కడ ఫలించిందని చెప్పుకోవచ్చు. మరి మనం చాలా మటుకు క్రిస్మస్ సీజన్లో మనం ఒక పశుల పాక వేసినా, ఏది వేసినా కూడా అక్కడ జ్ఞానులను ఉంచుతారు, అందరిని ఉంచుతారు, అది చేస్తారు. మరి జ్ఞానులు ఒకే రాత్రిలో ప్రయాణం చేసి క్రీస్తు దగ్గరకు వచ్చారా అన్నప్పుడు ఒక విచిత్రం అనిపించింది. ఒకే రాత్రి అంటే తూర్పు దేశంకి వెళ్ళి మళ్ళీ మనం కొన్ని చోట్ల చూస్తాం, వారు అనేకమైన దినములు
గడిచిన తర్వాత ఏ రోజు దగ్గరికి రాలేదని మత్తయి సువార్తలో చూస్తే, ఏరేదో 2 సంవత్సరాలకు పైగా ఉన్న పిల్లలనందరినీ వధించానని చెప్తాడు. కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అయితే ఇక్కడ ఏం చెప్పాలి? ఎలా మనము ఆలోచించాలని నేను అనుకుంటున్నాను అనంటే, జ్ఞానులన్న వారికి క్రీస్తును చేర్చుకునేందుకు వారి యొక్క జ్ఞానమా, లేకపోతే వాళ్ళ యొక్క జ్ఞానం పైన ఆధారపడ్డారో ఏంటో తెలియదు గానీ, వారు క్రీస్తును చేరేందుకు చాలా సమయం పట్టింది. కొన్ని నెలలు పట్టింది. మేబీ అది 1 ఇయర్ గావచ్చు, లేకపోతే 18 నెలలు గావచ్చు, లేకపోతే 2 ఇయర్స్ గావచ్చు. జ్ఞానులని చెప్పబడిన వారికి క్రీస్తుని చేరేందుకు చాలా సమయం పట్టింది. ఎప్పుడైతే విశ్వాసం పైన ఆధారపడి, ఎప్పుడైతే దూత యొక్క శుభవార్తను స్వీకరించిన గొర్రెలకు అది కొన్ని గంటల్లో వారికి దక్కింది. అంటే దేవుడు ఇక్కడ జ్ఞానులన్న వారిని ఆయన దర్శనము వారికి ఎంత దూరంగా ఉంటదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం విషయంలో గాని, దేవుని విషయంలో గాని, మనం వినయవంతులుగానే ఉండాలి గాని, జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం దేవుని ముందు పనికిరాదనేది మనం చూసుకోవచ్చు. నేను చూస్తా ఉన్నాను మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకు అనంటే ఆ! అయితే 10వ వచనం నుంచి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు అర్పించిరి. 11వ వచనంలో మనం చూస్తాం. గొల్లలు పోయి క్రీస్తును దర్శించుకున్నప్పుడు క్రీస్తు పాకలో పొత్తిగుట్టలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు. ఇక్కడ జ్ఞానులు వచ్చేసరికి ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తాం, ఇంటిలోనికి వచ్చి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, ఆగి ఉన్న నక్షత్రాన్ని వాళ్ళు చూసినారు. ఇంటిలోనికి వచ్చినారు. అంటే ఇది పాక కాదు. అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్, అది మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, ఎంత కావచ్చు. కొంతమంది స్కాలర్స్ ఏమంటారు అంటే జ్ఞానులు చేరే వరకు 18 నెలలు అయి ఉంటది. ఓ నెలలు లేటుగా అందాడు, ఎవరో కోపం వచ్చి అందుకే 2 సంవత్సరాల పైన ఉన్న పిల్లలందరినీ చంపేయమని చెప్పిండని అంటారన్నమాట. అంటే జ్ఞానులైన వారికి చూడండి ప్రభు యొక్క దర్శనము దొరకలేదు అని ఇక్కడ మనము దీన్ని బట్టి చూసుకుంటే చెప్పొచ్చు. వాళ్ళు రావడానికి చాలా లేట్ అయింది. కానీ మేలుకువతో ఉండి మందను కాచుకుంటా ఉన్నారు. శుభవార్తను వినేందుకు వారు సిద్ధంగా ఉన్నారు ఆ సమయమందు. ఆ తర్వాత విన్న వెంటనే వారు సైలెంట్‌గా లేరు. వారు త్వరగా వెళ్లారు క్రీస్తుని చూచేందుకు. తరువాత వాళ్ళు ప్రకటించడం మొదలుపెట్టినారు క్రీస్తు కొరకు విన్న శుభవార్త నిమిత్తం. క్రిస్మస్ అనంటే లేఖనం యొక్క నెరవేర్పు. క్రిస్మస్ అంటే మెలకువగా ఉండి దేవుణ్ణి స్తుతించుట. క్రిస్మస్ అంటే త్వరగా దేవుని యొక్క రక్షణను పొందుట. క్రిస్మస్ అనంటే క్రీస్తు కొరకు బోధించుట. ఇవి ఇంకా చాలా ఒక ఆశ కలిగి ఉండడం గాని ఇలాంటివి చాలా తీసుకోవచ్చు. కానీ గొర్రెల కాపరి యొక్క జీవితంలో ఈ అద్భుతాలు ఈ 3 రకాలుగా వాళ్ళకు జరిగి ఉన్నాయి. వారు ఏనాడు క్రీస్తు గురించి విన్నవారుగా కనబడలేదు. ఎందుకు అనంటే ప్రభుదూత చెప్తా ఉంది, మీరు భయపడకండి. మీ కొరకు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పిన వెంటనే వాళ్ళు ఆ వెలుగులో ఆ దూత సమూహముతో, ఆ దూతలతో కలిసి మరి అక్కడ జరిగిన సంభాషణ ఎంత గొప్పగా ఉంటుందో అది మనం కనులారా చూడలేదు కానీ చదువుతూనే ఒకలాంటి అనుభవంలోకి, ఒకలాంటి ఊహలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఏవండి మనుషుల్లాగొచ్చి దూతలొచ్చి వాళ్ళకు బోధించినారు. ఆ సమయమందు ఎవరు అనుకూలంగా లేరు వాళ్ళకు. దేవుని యొక్క శుభవార్త వినేందుకు ఎవ్వరు సిద్ధంగా లేరు కాబట్టి ప్రభు యొక్క దూత వెర్రివారి అయిన గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు శుభవార్త చెప్పి వారిని జ్ఞానులుగా మార్చిందండి. క్రిస్మస్ అంటే మనకు జ్ఞానం ఇచ్చుటానికి కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు. వినయవంతులుగా ఉన్న వారికి ఎప్పుడైనానో క్రీస్తు సముఖుడు. ఆయన దాపుగా ఉండి ఇప్పుడు ఏదో రీతిలో ఉండేవాడు కాదు. వినయవంతులు, ఇమ్మానుయేల్ అన్న పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని. అక్కడ వారికి తోడుగా ఉన్నాడు, వారికి దర్శనం ఇచ్చినాడు. కాబట్టి వారు వెంటనే త్వరపడి వెళ్ళి ప్రభువును దర్శించుకున్నాడు.
జ్ఞానులైన వారికి చాలా సమయం పట్టింది. ఎందుకనంటే వాళ్ళ జ్ఞానంపై ఆధారపడుతూ నక్షత్రాన్ని చూసి రేయింబవళ్ళు ప్రయాణాలు చేసి ప్రయాసాలు పడి వారిని అడుక్కుంటా వీరిని అడుక్కుంటా లాస్ట్‌కు ఏరో దగ్గరకు వచ్చి ఇగో ఇక్కడ రక్షకుడు ఒకడు పుట్టి ఉన్నాడు మీకేమైనా తెలుసా? అని వెళ్ళి అక్కడ పరిశోధించి దేవుని కనుక్కోవడము అనంటే మనిషి జ్ఞానంలో చాలా ప్రయాసం. ఈరోజు లోక జ్ఞానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎలాంటి జ్ఞానము అనంటే నిజరక్షకుడైన క్రీస్తును దూషించేవారు అనేకులున్నారు. పరిశుద్ధమైన వాక్కును కించపరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక యేసు క్రీస్తు అనే పేరు వింటే అదొక లకంగా అనేకమైన బూతులు. శుభవార్తను వినేందుకు ఎవరునూ మేలుకోలేరు. అందరూ నిద్రలోకి జారిపోయినారు. విన్నవారు ఏమైనా త్వరపడి క్రీస్తును దర్శించుకునే వారిగా ఉన్నారా అని అనంటే అలాంటి వాళ్ళు కూడా కరువైపోయినారని కూడా ఒక మాట మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ క్రిస్మస్ అనంటే తన యందు వినయవంతులైన వారికి దేవుడు ఖచ్చితంగా జ్ఞానాన్ని దయచేసి వారిని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాడని కూడా ఈ లేఖనం సెలవిస్తా ఉంది. మనం కూడా గొర్రెల కాపరి వలె క్రీస్తునందు మెలకువ కలిగి ఉండాలా. మందను కాచుకుంటూ దేవుని దృష్టిలో వాళ్ళు ఏ రీతిలో ఉన్నారో మందకు నిదర్శనమైన యొక్క ప్రార్థనను చేస్తూ మనని మనము కాపాడుకుంటూ ఆయన వాక్యము శుభవార్తకు నిదర్శనమైన వాక్యంను ధ్యానిస్తూ అనేకులకు ప్రచురము చేయాల త్వరగా వేగిరపడి. క్రిస్మస్ సీజన్ అంటే ఒక మంచి అవకాశము. వాస్తవం చెప్పాలి అని అంటే ఒక మంచి అవకాశము. ఒకరికో ఇద్దరికో వాక్యం చెప్పుకోవాలి. అలాంటి స్థానాలను మనం సంపాదించుకోవాలి. క్రీస్తు గురించి చేరవేస్తే చాలు మన బాధ్యత. ఆయన గురించి చేరవేయాలి, ఆయన గురించి ప్రచారిస్తే చాలు. అప్పుడు నిజమైన క్రిస్మస్, నిజమైన సంబరాలు అనేది మన హృదయంలో మన మనసులో నిండిపోయి దేవుని స్తుతించే వారిగా ఉంటాం. వాస్తవం చెప్పాలంటే 4 సువార్తల్లో కన్నా లూకా సువార్తల్లో దేవుని స్తుతించినట్టుగా బైబిల్ గ్రంథంలో మేబీ ఈ యొక్క న్యూ టెస్టమెంట్లో ఎక్కడ లేదండి. అంత స్తుతి ఉంది. మనం చూస్తూ ఉన్నాం చూడండి. ఎక్కడ మన 20వ వచనంలో వారు ఆ శిష్యును చూసిన తర్వాత ప్రభును స్తుతించుకుంటూ తిరిగి వెళ్ళిరా అని చూస్తాం మనం. ఇక్కడ 20వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇలా అనేక సార్లు అండి. ఎక్కడి వరకు తెలుసా? చివరి అధ్యాయం వరకు కూడా 24-53 వచనం వరకు కూడా దేవుని గురించి ప్రతి అధ్యాయంలో స్తుతించడం ఆయన. ఆ స్థుతులు అనేటివి చాలా ఉన్నాయి ఆయన చేసిన అద్భుతాలు. కాబట్టి మనము కూడా క్రిస్మస్ విషయంలో మరి దేవుని విషయం వినయవంతులుగా ఉంటే నిజమైన స్థుతులుగా మనమే మార్చబడతాం. కాబట్టి దేవుడు వెర్రివారైన ఆ గొర్రెల కాపరికి ఏ రీతిలో అయితే ఆయన సువార్తను అందించినాడో అదే స్థితిలోకి వెళ్ళి మనమందరం కూడా సువార్తను నమ్మి దేవుని మహిమపరిచేవారిగా మరి దేవుని యొక్క నామం బట్టి ఆయన యందు మేలుకోగా ఉన్నవారిగా మనం ఉంటూ దేవుని గురించి ప్రచురం చేయడం నేర్చుకోవాలి. మరియా తలపోసుకున్నది విన్న వాటిని గురించి. గొర్రెల కాపర్లు వస్తే తన హృదయంలో మాటలు ఉంచుకున్నది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకొని త్వరపడాలి. ఇకనైనా త్వరపడాలి క్రీస్తును చూచేందుకు. ఇకనైనా త్వరపడాలి ఆయన గురించి ప్రకటించేందుకు. ఇకనైనా త్వరపడాలి ఆయనతో సావాసాన్ని బలపరుచుకునేందుకు. కాబట్టి అప్పుడు నిజమైన క్రిస్మస్ యొక్క ఆనందం, సంబరాలు అనేటివి మన హృదయంలో మన మనసులో నిండుతూ ఉంటాయండి. చాలా థ్యాంక్స్ అండి. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.